కుమ్మరించు కుమ్మరించు కుమ్మరించుము, ఆత్మ మాపై కుమ్మరించుము. పూర్వకమైన వందనములు. ఈ 2013వ సంవత్సరం జనవరి మాసంలో శుభాశీస్సులు సమృద్ధిగా దేవుడు మనందరికి అనుగ్రహిస్తున్నారండి. ఏం చింతపడద్దు. 2012 పోయినట్లుగా ప్రతి అమావాస్య చీకటి, సైతాను శక్తులు, మాంత్రిక దురాత్మ ప్రభావాలు, రోగములు, వ్యాధులు, కరువు, కష్టాలు, నష్టాలు, ప్రతి విధమైన సైతానుకు సంబంధించిన చీడపీడ మొత్తాన్ని దేవుడు మనందరి కుటుంబాల నుండి పారద్రోలుతున్నాడని నేను స్పష్టంగా గ్రహించాను. పోయిన వారములో అమావాస్యలో సైతానుడు ఎలాగనా వాడు చెలరేగుతున్నాడు మన కుటుంబాలపైన అనే అంశంపై వర్తమానం ఇచ్చిన తర్వాత చాలామంది దానిని ప్రార్థనలో ఏకీభవించి మనసును పెట్టి ఏ విన్నపాల కొరకు నేను అడగమని అడిగారని, తర్వాత వారు కొందరు ఫోన్ల ద్వారా వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడి చాలా విడుదల పొందామని చెప్పినప్పుడు, ఇది నిజంగా పరిశుద్ధాత్మ నడిపింపుతోనే నేను మీ మధ్య ఈ సందేశాన్ని అందిస్తున్నట్లుగా నాకు స్పష్టంగా గ్రహింపు అవుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ప్రత్యేకంగా గొప్ప విడుదల అమావాస్య నుండి, నీ జీవితంలో అమావాస్య నుండి, అమావాస్య వంటి చీకటి పరిస్థితుల నుండి, అపజయముల నుండి, నష్టముల నుండి విడిపించడానికి పరాక్రమశాలిగా, సంహార దూతగా, యుద్ధ సైనికుడుగా మీ పక్షమున యుద్ధము చేయడానికి నేను వచ్చానని ఎర్ర సముద్రము దగ్గర మోషేకు వాగ్దానం ఇచ్చిన ఆ యెహోవా సేనాధిపతిగా ఆ యేసు ప్రభువారు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. భయపడకుడి, భయపడకుడి, భయపడవద్దు. మీరు ఊరికనే నిలుచుండి చూడండి, కళ్ళు మూసుకోకండి, చతికిలబడి అక్కడే కూర్చోవద్దు. మీరు నిలబడండి. ఎందుకు నిలబడాలో తెలుసా? 2 పాయలు ఇది అవుతుందా సముద్రం అని వారు నిరాశపడ్డారు. 2 పాయలు అవుతుంది, రెడీగా ఉండండి దాటటానికి, అందుకు నిలబడడం అంటున్నాడు. ఇంత గొప్ప యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. ఎరికో కోట గోడ చుట్టూరు 7 మార్లు తిరగండి, తిరగండి, జయధ్వనులతో తిరగండి. ఎందుకు తిరగాలి? అవి కుప్ప కూలిపోతాయి. నీ జీవితంలో ఉన్న ప్రతి అపజయము జయముగా దేవుడు మార్చడానికి ఎదురు చూడండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రకటన గ్రంథం సారాంశాన్ని మీకు కొంచెం అందించాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డాను. ఇటీవల ఫెస్టివల్స్ వచ్చినందువలన పండుగల సందర్భంగా పండుగల ఉపదేశాలు కొన్ని చేయటం జరిగింది. అనేక నెలల నుండి ప్రకటన గ్రంథమును నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పరిశుద్ధాత్మ చేత ఇంతకు ముందు కని విని ఎరుగని, ఎన్నడూ గ్రహించని విషయాలను అనేకములు మీకు చెప్పడం జరిగింది. అవన్నీ వరుస క్రమంలో ఒక 50 సీడీలు రిలీజ్ చేయటం జరిగింది ప్రకటన గ్రంథం మీద. మీకు కావాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ సీడీలు తెప్పించుకోండి. మరొక కొన్ని నూతన విషయాలు ఎన్ని చెప్పినా ఈ ప్రకటన గ్రంథం మీద అంశాలు తరగడం లేదండి. సంవత్సరాల తరబడి అనేక ఛానల్స్లో ఈ సందేశాన్ని ఇస్తూనే ఉన్నానండి. చాలామంది ఆదరణ పొందామండి. మేము ఎన్నడూ ఇలా అనుకోలేదండి, ఎంత చక్కటి విషయాలు చెప్పారన్నారు. మరి ఏ ఏ విషయాల మీద అలాగ అంటున్నారో కూడా కొన్ని నేను మీకు చెప్తాను. ముఖ్యంగా అండి, అత్యంత విచారం ఏంటంటే, ఆదికాండము నుండి మనము వరుసన చదువుతూ ఉంటాం, పత్రికలు చదువుతూ ఉంటాము, సువార్తలు చదువుతూ ఉంటాము, చరిత్ర గ్రంథాలు, కావ్య గ్రంథాలు చదువుతూ ఉంటాం. కానీ ప్రకటన గ్రంథం దగ్గరకు వచ్చారు కబు అది మనకు అర్థం కాదండి, అది ఇప్పుడు వద్దులేండి, అమ్మ చదువుతుంటే భయం వేస్తుందండి అని చాలా మంది ప్రకటన గ్రంథం జోలికి రావడం లేదు. నిజమే, అర్థం కాకుండా రాకూడదు, అర్థం కాని వారు బోధించకూడదు. ఎందుకంటే అర్థం కాని వారు బోధిస్తే ఒక పొల్లు సున్న కలిపిన వారికి తెగుళ్ళు వస్తాయి. అది అట్లా కాదు ఇట్లాని తీసివేసిన వారికి కూడా తెగుళ్ళు వస్తాయి. కనుక ఇది వివరించడానికి స్వయంగా పరిశుద్ధాత్మ దివ్య దర్శనం లేని వారు ప్రకటన గ్రంథం జోలికి రాకూడదు. అది వాస్తవమే. కానీ నా బాల్యకాలమందే నేను 3వ తరగతి చదువుతూ ఉండగా ఈ దర్శనాలలో చాలా నేను చూసి మధ్యరాత్రుల్లో కలవరించినప్పుడు మా అమ్మగారు నన్ను లేపి, ఏంటి బాబు కలవరిస్తున్నావు అంటే, అమ్మమ్మ ఇలా ఇలా జరుగుతుంది అన్నప్పుడు, బాబు అవన్నీ నీకు
ప్రకటన గ్రంథంలోని విషయాలను పరిశుద్ధాత్మ దేవునికి చూపించాడు. నేను చదివి చెప్తానని అమ్మ చదివి చెప్తూ ఉన్నప్పుడు వాటన్నిటిని వివరించి చెప్తూ ఉన్నప్పుడు నేటికి 28 సంవత్సరాల నుండి అనుదినము ప్రకటన గ్రంథాన్ని మా ఇంట్లో నేను స్పెషల్గా ధ్యానం చేస్తూ ఉంటాను ప్రార్థనాపూర్వకంగా. దీనికి తగిన మంచి గొప్ప గొప్ప పండితులను అపోస్తలులను దేవుడు నాకు ఇచ్చారు. చాలా విషయాలను నేను గ్రహించగలిగాను. నాకు ఇచ్చిన దర్శనములు నూతన ప్రత్యక్షతలు కలిపి మీకు వీటిని అందించడానికి ప్రభువారు ఈ టీవీ ఛానల్స్ ద్వారా నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నాను. ఈ ఛానల్స్ కార్యక్రమాలు ఈ రీతిగా నడిపించడానికి మీరు చాలా సహకరిస్తున్నందుకు చేతులెత్తి మరొకసారి వందనములు. మీ కుటుంబాలు దీవించబడును గాక. మొదటి అధ్యాయ సారాంశాలు ఏమంటున్నారంటే, ఈ గ్రంథమును చదువువారు ధన్యులు, అదృష్టవంతులు, దీనిని వినువారు అదృష్టవంతులు. చదువు రాదు కదా అన్నప్పుడు వినడానికి మీకు అవకాశం వచ్చింది తల్లి. వినువారు అదృష్టవంతులు, వీటి చొప్పున గైకొను వారు మరీ ధన్యులు అనేటువంటి మాట 1వ అధ్యాయం 2-3 వచనాలు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా వచ్చి యోహాను గారు కుడి చెయ్యి పట్టుకొని, నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడుగా ఉన్నాను, నేను మొదటి వాడను కడపటి వాడను, అల్ఫా ఓమేగా, ఆది అంతమై ఉన్న ప్రభువులకు ప్రభువుడను, త్వరగా వచ్చుచున్నాను, మేఘారులుడుగా వచ్చుచున్నానని 1వ అధ్యాయంలో ప్రభువును గూర్చి పరిచయం చేసుకున్నాడండి. ఎంత గొప్ప సంగతి. మిగిలిన 65 గ్రంథాలు పత్రికలలో ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడు కానీ ఒక్క ప్రకటన గ్రంథాన్ని స్వయంగా దేవుడే వచ్చి చెప్పుకున్నాడండి. దేవుడు వచ్చి స్వయంగా యోహాను గారి దగ్గరకు వచ్చి చెప్పి చూపించి ఈయనను పరలోకానికి తీసుకొని వెళ్ళి అన్నీ చూపించి రాయించిన ఏకైక గ్రంథం ప్రకటన గ్రంథం అండి. అందుకని ఈ గ్రంథం చాలా చాలా విలువైంది. దీనిని ప్రక్కన పెట్టుకుంటే పరలోకాన్ని మనము సరి అయిన రీతిలో వెళ్ళలేము. దీనిని మరిచిపోతే, దీనిని చదవకుండా ఉంటే భ్రష్టులమై నరకానికి వెళ్ళే ప్రమాదం ఖచ్చితంగా ఉన్నది. ఇది చదువువారు అదృష్టవంతులు అన్నప్పుడు చదవని వారు దురదృష్టవంతులు అని కదండి అర్థం. ఆలోచించండి. వినని వారు దురదృష్టవంతులు. అందుకే ఈ గ్రంథంలో ఉన్న సారాంశాన్ని ప్రతి ఆదివారం ఏసీ కాలేజీలో ఈవినింగ్ 6 గంటలకు నేను చాలా చక్కగా ప్రతి ఆదివారం దీనిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నాను. మీరు తప్పనిసరిగా అందుబాటులో ఉన్నవారు వచ్చి ప్రకటన గ్రంథాన్ని నేర్చుకొని వెళ్ళండి. దీనిపైన రాసిన అనేక డివిడీలు, సీడీలు, అలాగే కొన్ని బుక్స్, నేను రాసినటువంటి మ్యాగజైన్స్ అన్ని కరపత్రికలు ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. తెప్పించుకొని దీవించబడండి. మొదటి అధ్యాయ సారాంశంలో యేసు ప్రభు యొక్క స్వరూపం ఎలా ఉన్నదో ఇక్కడ రాయబడి ఉన్నది. శరీరధారిగా మరియమ్మ గారి గర్భంలో పుట్టినప్పుడు యేసయ్య స్వరూపం వేరండి. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవునితో సమానుడుగా ఒకప్పుడు ఉన్నాడు. మరియమ్మ గారి గర్భంలోనికి వచ్చినప్పుడు బాలుడుగా ఉన్నాడు. మరలా తిరిగి మునుపు ఏ మహిమ ఉందో ఆ మహిమను నాకు కావాలి అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసయ్య 5వ వచనంలో ప్రార్థించినట్లుగా పూర్వపు స్వరూపాన్ని ధరించుకున్నాడు. యేసయ్య పూర్వపు స్వరూపం ఎలా ఉన్నదో మీకు నేను పోయినసారి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం అంతా వివరించాను. కీర్తనలు 18వ కీర్తన అంతా వివరించాను. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం యేసయ్య స్వరూపం గురించి అక్కడ రాయబడిందని చెప్పాను. చాలా మందికి జ్ఞాపకం. ఒకవేళ జ్ఞాపకం లేని వారు, తెలియని వారు, నూతనంగా ఉన్నటువంటి వారు ఆ గత వారపు సీడీని కూడా తెప్పించుకోనండి. ఇప్పుడు నేను చెప్పే ప్రసంగం సీడీలు కూడా సిద్ధంగానే ఉంటాయి, ఎప్పటికప్పుడు సిద్ధంగానే ఉంటాయి, మీరు తీసుకోనండి. అంతేకాదు యూట్యూబ్లో కూడా బ్రదర్ కలిమల పురుషత్వం అని మీరు టైప్ చేస్తే నా మెసేజ్లన్నీ యూట్యూబ్ ఇంటర్నెట్లో వస్తాయి. ఎక్కడ ఏ దేశంలో ఉన్నవారైనా వాటిని ఓపెన్ చేసి చూసుకోండి. మీ అందుబాటు కొరకు నేను అలాగే నా ప్రసంగాలు, పాటల సీడీలు నేను బాగా అన్ని పెట్టాను. మీకు సమృద్ధిగా దగ్గరలో ఉండాలి. లెక్క అయితే యూట్యూబ్లు ఇవన్నీ పెట్టరు. ఎందుకంటే అమ్ముకోవాలని, సీడీ ఇంత సీడీ అంత అని అమ్ముకోవాలని పెట్టరు. కానీ నేను అమ్మాలని కాదు, నాకేవో డబ్బులు రావాలని కాదు, కానీ మీరందరూ ఎంత
త్వరగా సత్యాన్ని గ్రహించి అంత త్వరగా యేసు రాకడకు సిద్ధపడి మీరు పరలోక రాజ్యంలో ఉన్నతమైన సింహాసనాసీనులుగా దేవుడు ఏర్పాటు చేయబడిన ప్రతినిధులుగా ఉన్నప్పుడు నాకు వచ్చే బహుమానము ఊహించనిదన్నమాట. పరలోకంలో నేను నిత్యత్వ బహుమానము కొరకు కనిపెడుతున్న దైవజనుని మిత్రులారా, ప్రియా దేవుని బిడ్డలారా, ఇవన్నీ తాత్కాలికమైన ఆశీర్వాదాలే కానీ నిత్యత్వమైనది. అందుకే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చున్న ప్రతి అవసరము తీర్చబడేది భూలోకంలోనే కాదు కానీ మహిమలో పరలోకంలో తీర్చబడుతుంది. పునాదులు కలిగిన ఆ పట్టణమును కొరకు ఎదురు చూసే గురి కలిగిన దైవ సేవకునిగా మీకు ఈ సందేశాలను నేను అందిస్తూ ఉన్నాను. చూడండి, 1వ అధ్యాయంలో అది యేసయ్య సారాంశము, యేసు ప్రభువును గుర్చిన వివరణ. 2, 3 అధ్యాయాలలో సేవకుడు సంఘాలను ఎలా స్థిరపరచుకోవాలి, విశ్వాసులను ఎలా పెంచాలి, విశ్వాసులను ఏ స్థాయికి తీసుకురావాలో 2, 3 అధ్యాయాలు పాస్టర్ గారులకు రాయబడి ఉన్నది. నిజంగా పాస్టర్ గారులు అవి చక్కగా అర్థం చేసుకుంటే వారి సంఘాలను అందులో ఒక 15 ఆశీర్వాదాలు ఉన్నాయి. విశ్వాసులను 15 స్థాయిల్లోనికి తేవడానికి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ స్థితుల్లోకి విశ్వాసులను తీసుకురావాలి. మరి చదవకపోతే విశ్వాసులు నా స్థాయిలోకి తేలేరు కదండి. ఇవి చెప్పకపోతే విశ్వాసులు నా స్థాయిలోకి తేలేము కదండి. కనీసం మీకు అలా బోధించబడకపోయినా మీరైనా 2, 3 అధ్యాయాలలో ఏది చేస్తే దేవుడు ఆశీర్వాదిస్తారో, ఏది చేస్తే దేవుడు సర్వనాశనం చేస్తాడో 2 రకాల బోధలు ఉన్నాయి అక్కడ. నువ్వు ఫలానా కార్యాలు చేస్తే ఈ దీవెనలు వస్తాయి, ఫలానా కార్యాలు చేస్తే ఈ శాపాలు వస్తాయి అని రాయబడి ఉన్నది. నువ్వు చదవకపోతే ఆశీర్వాదాలు పొందడానికి సరిగా సిద్ధపడలేవు, అటు శాపగ్రస్తుల కాలము నుండి, శాపగ్రస్త జీవితం నుండి తప్పించుకోవడానికి సాధ్యం కాదు. 4వ అధ్యాయము 5వ అధ్యాయము క్రీస్తు శకం 96వ సంవత్సరంలో, మన కాలంలో మన భూలోక కాలం చెప్తున్నా 96వ సంవత్సరంలో యోహాను గారు ఈ గ్రంథాన్ని రాస్తూ ఉన్నారు కనుక ఆయన రాసేటప్పుడు పరలోకానికి ఆయనను తీసుకొని వెళ్ళిన తర్వాత ఓ గొప్ప మహాసభ జరుగుతుంది. ఆ మహాసభలో సింహాసనాసీనుడైన యెహోవా దేవుడు కూర్చున్నారు. 24 సింహాసనాలు చుట్టూరు ఉన్నాయి. ఆ 24 సింహాసనాల పైన 24 దేవదూతలు ఉన్నారు, పెద్దలు, సంఘ పెద్దలు ఉన్నారు. వారు 12 మంది అపోస్తలులు కాదు, 12 మంది గోత్రకర్తలు కాదండి. దాని గురించిన వివరం నా బుక్లో రాశాను. ఎందుకు అనగా యోహాను గారు 96వ సంవత్సరంలో అక్కడికి వెళ్ళేసరికి 24 పెద్దలు సింహాసనాల మీద ఉన్నారు. కానీ మరి యోహాను గారు అప్పటికి చనిపోలేదు, ఆయన సింహాసనం ఖాళీగా లేదు. అందుకని వాళ్ళు 12 మంది అపోస్తలులు కాదు. పైగా ఈ మరణించినటువంటి వారందరూ నేరుగా పరలోకానికి పోరు, పరదైసులో ఉంటారు. పరదైసు వేరు, పరలోకం వేరు. కనుక ఈ చనిపోయిన 12 మంది అపోస్తలులు, 12 మంది గోత్రకర్తలలో ఈ 24 మంది ఎవరు కూడా పరలోకం పోలేదండి. వారందరూ కూడా రెస్ట్ ప్లేస్ అనగా పరదైసులోనే ఉన్నారు. కనుక ఈ 96వ సంవత్సరంలో 24 పెద్దలు వేరు. వారు ఎవరు అనడానికి ప్రవచితమైతే నేను తర్వాత సందేశాలు మీకు అందిస్తాను. అయితే ఆ 24 పెద్దలు సింహాసనాన్ని చక్కగా మోసుకొని వెళ్ళే 4 జీవులు, కెరూబులు, సెరూపులు, కోటాను కోట్ల విశ్వలోకాల దేవదూతలు అందరూ ఉన్న గంభీరమైన గొప్ప మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగులో గ్రంథ ఆవిష్కరణ మహోత్సవం అని, ఇదిగో భవిష్యత్తు, ఈ ప్రకటన గ్రంథంలో ఏమేమి అయితే భవిష్యత్తులో జరగబోయే సంగతులన్నిటినీ వివరించడానికి, అక్కడ గ్రంథాన్ని ఆవిష్కరించడానికి యేసుక్రీస్తు ప్రభు యెహోవా దేవుడు చేతిలో ఆయన ఒక్కరు మాత్రమే ఆ గ్రంథాన్ని తీసుకొని వివరించడానికి యోగ్యునిగా నిలబడినటువంటి దృశ్యం. అలాగే యేసు ప్రభువుకి పూర్వకాలమందు దేవదూతలు సరిగా ఆరాధన చేయలేదు. కానీ అందరూ ఒకే రోజు నీవే సర్వాధికారివి, జ్ఞానానికి మహిమకు అర్హుడు అని దివారాత్రులు స్తుతించడానికి వారు ఇష్టపడింది ఈ గ్రంథం తీసుకొని వివరించే రోజు. అది మన కాలమానం ప్రకారం క్రీస్తు శకం 96వ సంవత్సరం. ఇక 5 అధ్యాయాల వరకు 96వ సంవత్సరానికి జరిగిపోయినాయండి. ఇక 6వ అధ్యాయం ఈ రోజుకి ప్రారంభం కాలేదు. ప్రకటన గ్రంథం చదివిన వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకు అంటే నేను చాలా మహాసభలలో 2012లో యుగాంతం కాదు 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 అని చాలా మహాసభలు మన ఆంధ్రదేశంలో
ఆంధ్ర రాష్ట్రంలో అనేక డిస్ట్రిక్ట్స్లో నేను మహాసభలు సొంతగా పెట్టానండి 2012లో యుగాంతం కాదని. ఎందుకు కాదన్నానంటే ప్రకటన గ్రంథం నాకు చక్కగా అర్థమైంది కనుక కాదు. మరి ఎప్పుడు అంతం అవుతుందో కూడా 20వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం ప్రకారం ఇంకా 1000 సంవత్సరాల వరకు ఈ భూలోకం ఇలాగే ఉంటుందని అక్కడ రాయబడింది. 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలు ఈ లోక రాజ్యాలని ఆయన అగును అని మన పాట కూడా పాడుతున్న 1000 సంవత్సరాలు రాజ్యమేలే వరకు ఈ లోకం ఇలాగే ఉంటుందని 20వ అధ్యాయం. అందుకేనండి ప్రకటన గ్రంథం చదివిన వారు కుడి ప్రక్క 1000 మంది పడినా ఎడం ప్రక్క 10,000 మంది పడినా ఏ అపాయానికి నువ్వేమి కదలవు, సంతోషంగా ఉంటామని ప్రభు చెప్పింది. ఎందుకంటే ప్రపంచ భవిష్యత్తు మన చేతిలో ప్రభు పెట్టారు. ప్రపంచ భవిష్యత్తు ఏ ఏ దేశాలపైన యుద్ధాలు వస్తాయో, ఏ ఏ రాజ్యాలు ఎలా పతనం అయిపోతాయో, భవిష్యత్తులో ఏమేం జరగబోతాయో యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలలో రాయబడింది. అవన్నీ జరిగే వరకు యుగాంతం అవ్వదు, ఏమవ్వదని నేను ఎప్పుడో న్యూస్ పేపర్లకి, టీవీ ఛానల్స్కి, బయట టీవీ ఛానల్స్కి కూడా నేను ఆల్రెడీ అన్నీ ఇచ్చానండి. కనుక 4-5 అధ్యాయం అలా ఉన్నాయి కదండి. 6వ అధ్యాయం ఇంకా ప్రారంభం కాలేదు. ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే అంత్యవారంలో ప్రారంభం అవుతుంది. 6వ అధ్యాయంలో మరి 7 ముద్రలు సంభవాలు ఉన్నాయి. ముద్ర అనగా రహస్యములు. 7 రహస్యములు, వాటిని విడమర్చేటువంటి వారు యేసు ప్రభు వారికి తప్ప ఇంక పరలోకంలో ఎవ్వరికి అంత శక్తి లేదన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు వారు 7 కొమ్ములు కలిగిన వాడు, 7 కన్నులు కలిగిన వాడు. కొమ్ములు అనేసరికి కొంతమంది ప్రకటన గ్రంథ పుస్తకాలలో గొర్రె పిల్లను పెట్టారు. నిజంగా గొర్రె పిల్లకి 7 కొమ్ములు పెట్టారు, అలాగే 7 కళ్ళు పెట్టారు. అది చదివే వాళ్ళందరూ కూడా వామో నాయనో ఇది ఎక్కడ గొర్రె పిల్లరా బాబు, 7 కళ్ళు ఉండయి, 7 కొమ్ములు ఉండయి, ఈ గొర్రె పిల్ల ఏందో అని ఆందోళన పడుతున్నారు. ఈ ప్రకటన గ్రంథం అనేది ఇది ఒక ప్రత్యక్షతల గ్రంథము. దీనిలో ఉన్న యథాతథంగా వివరించకూడదండి. కొమ్ము అనగా శక్తి అని అర్థం, 7 అనగా సర్వశక్తి అని అర్థం. అంటే 7 అనగా సంపూర్ణం, శక్తి, సర్వశక్తిమంతుడు అని. 7 కొమ్ములు కలిగిన వాడు అంటే సర్వశక్తిమంతుడు అని. కన్ను అనగా జ్ఞానం, 7 కళ్ళు అంటే సంపూర్ణ జ్ఞానం అనగా సర్వజ్ఞాని అన్నమాట. సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు అయినటువంటి ఆ దేవాతి దేవుడు. గొర్రె పిల్లంటే యేసుక్రీస్తు వారు. ఎందుకు గొర్రె పిల్ల? నేను పోయినసారి అజామేధ యజ్ఞం గురించి ఋగ్వేద సామవేదాల్లో ఆ యొక్క వచనాలన్నీ తీసి చూపించాను. గొర్రె పిల్లని ఎందుకు అనాల్సి వచ్చిందో, అలాగే అమావాస్య రాత్రి ఏం జరిగిందో, మొట్టమొదటి అమావాస్య రాత్రి ఇశ్రాయేలీలకు ఏం జరిగిందో నేను మీకు తెలియజేశాను. నిర్గమకాండం 12వ అధ్యాయము సారాంశము చొప్పున. అది 6వ అధ్యాయం. 7వ అధ్యాయం పరలోకములో ఎవరెవరు రక్షించబడి ఎంతమంది ఉంటారో, అనగా యూదుల్లో నుండి 144,000 మంది ఉంటారు, అన్యజనుల్లో నుండి ఎవడును లెక్కింపజాలనంత మహాసైన్యంగా ఉంటారని అక్కడ రాయబడింది. కొంతమంది నుండి ఆ 144,000 మంది మేమే ఆ దీపెంతుకొస్తోళ్ళమని ఒక డినామినేషన్ పెట్టారు. దీపెంతుకొస్తోళ్ళు యూదులు కాదు కనుక 144,000లో దీపెంతుకొస్తోళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. వాళ్ళు ఉండేది అన్యజనుల గ్రూపులు, అనగా మన గ్రూపులోనే ఉండాలి. యూదులు కాని వాళ్ళందరూ అన్యజనులు కనుక 144,000 మంది మేమని చెప్పుకోవడానికి అక్కడ అది యూదులు లెక్క. వీళ్ళు ఏమన్నా యూదులు అటండి? కాదు కదా. కనుక అలా చేయొద్దు. 7వ అధ్యాయ సారాంశం అది. 8, 9, 11 అధ్యాయాలలో మరొక సారాంశాలు, అనగా 6వ ముద్రను విప్పినప్పుడు ఏమేం జరుగుతాయో రాయబడింది. 7వ ముద్ర ఇప్పినప్పుడు 8వ అధ్యాయం 1వ వచనంలో 7 దూతలు బోరలు పట్టుకొని వచ్చారు. బోర అనగా ఆజ్ఞాపించుట అని అర్థం. బోర ఊదటం అంటే బుయ్యి అని ఎట్లా ఊదినట్టు కాదండి, ఆజ్ఞాపించటం అన్నమాట. ఏం ఆజ్ఞాపిస్తారు? జరగబోయే సంభవాల్లో ఒకదాని వెనక ఒకటి ఇలాగ ఆజ్ఞాపించే దూతలు రాబోతూ ఉన్నారన్నమాట. వారి సంభవాలు ఏమిటో అవన్నీ మీరు రాసుకోనండి. ఇదిగో మొదటి దూత ఆజ్ఞాపించినప్పుడు ఏం జరుగును? బోర ఊదటం అంటే ఆజ్ఞాపించటం అన్నమాట. 2వ దూత బోర ఊదటం అనగా ఏమని ఆజ్ఞాపించినప్పుడు ఏం జరుగును? మీరు హోంవర్క్గా 7 దూతలు ఆజ్ఞాపించినప్పుడు ఏం జరుగును అవన్నీ మీరు రాసుకోవాలండి. వాస్తవంగా ఈ మెసేజ్ని నేను గంటల కొలది చేయాలి. అయితే ప్రభు చిత్త ప్రకారంగా మరలా నేను ప్రతి వారం ఇదే సమయంలో మీరు చూస్తూ ఉండండి. అంతేకాదు ప్రతి ఆదివారము సాయంత్రం పూట 6 గంటలకు ఏసీ కాలేజీ ప్రక్కన ఉన్న లా కాలేజీలో నేను మీ కొరకు ప్రకటన గ్రంథ సారాంశ మర్మాలను వివరిస్తూ ఉంటున్నాను. ఏ భేదం లేదు, అందరూ వచ్చి నేర్చుకోనండి. మీ ప్రశ్నలు లేక మీ సందేహాలు ఏవైతే ఉన్నాయో నాకు స్లిప్ మీద రాసిస్తే నేను చెప్తాను. మరి ముఖ్యంగా ఒక శుభవార్త మీకు చెప్తాను. అదేమిటంటే జనవరి 11, 12, 13 తారీఖులు, అనగా
ఇక ఈ వారం వచ్చేసింది కదండి. రేపు శుక్ర, శని, ఆదివారాలు 3 దినాలు మన ఏసీ కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీ పక్కనే పెద్ద ఆడిటోరియం హాల్ ఉన్నది లా కాలేజీలో. అందులో 3 దినములు, అందులో ఒకరోజు మొదటి రోజు మాత్రం అమావాస్య కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తాను. అమావాస్య సంభవాలు, క్రియలు, చేతబడి మాంత్రిక దురాత్మ శక్తులు, కుటుంబాలలో నెమ్మది లేకపోవటం, సమాధానం లేకపోవటం, ఒకరికొకరు విడిపోవటము, అరుచుకోవటం, తిట్టుకోవటం, ద్వేషించుకోవటం, కపటము, అసూయ, ద్వేషం, ఎన్ని సైతాను యొక్క బుద్ధులే, సైతాను తంత్రాలే. వాటి మీద జయము సాధించడానికి అమావాస్య రోజున మీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. సాయంత్రం 6 గంటలకు రండి. అదే వెంగళపాలెంలోనైతే ఉదయం 10 గంటల నుండి జరుగుతుంది మా చర్చిలో. ఇక్కడ మాత్రం సాయంత్రము 6 గంటల నుండి 10 గంటల వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరు సమస్యలో ఉన్నారు, ఉపవాసంతో రావాలండి. ఇలా ప్రతి నెల అమావాస్య రోజున మేము ఇలా జరిగిస్తాం. ఎందుకు అంటే అమావాస్య రోజున క్షుద్ర మాంత్రిక శక్తుల ప్రభావాలు బాగా లోకంలో సైతానులు తిరిగేటువంటి ఆ సమయంలో పరిశుద్ధాత్మ శక్తితో వాటిని జయించడానికి, మన కుటుంబాలలో వచ్చే దీవులు రానియకుండా చేస్తున్న సైతాన్ని అణగదొరకడానికి ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా రండి, అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఎంతో మంది వచ్చి దీవించబడుతున్నట్లుగా మేము చూస్తున్నాము, అనుభవిస్తున్నాం. అంతేకాదు, 2వ శనివారం వచ్చింది, 12వ తారీఖు పగలు మీ సందేహాలకు ప్రత్యేక జవాబులు, ప్రత్యేక అంశాలు కూడా ప్రకటించాం. యేసు రాకడ ఎప్పుడు అనే అంశాన్ని, నీ జీవితంలో అమావాస్య ముగింపు అనే అంశమేమో 11వ తారీఖు రాత్రి, అలాగే 12వ తారీఖు మధ్యాహ్నము యేసు రాకడ ఎప్పుడు. ఆ రాత్రికి అంతరిక్ష బుద్ధిజీవులు చాలాసార్లు వచ్చారు. అవి టీవీ క్లిప్పింగ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. స్క్రీన్ మీద అవన్నీ మేము పిక్చర్స్గా చూపిస్తూ వాక్యాన్ని వివరిస్తాను. ఆ రోజు మీరు తప్పనిసరిగా రండి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అదే స్థలంలో క్రీస్తు విరోధి కార్యాలేంటి, అబద్ధ ప్రవక్త కార్యాలేంటో వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. అదే రోజు ఆదివారం సాయంత్రం 6 గంటలకి చివరి సభ. యేసు రాకడకు మనము ఎలాగున సిద్ధపడాలి, అలాగుననే మరి ఈ విశ్వ వినాశనం ఎప్పుడవుతుంది అనే అంశాల మీద నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు పాస్టమ్మ గారు, మా యొక్క సతీమణి మేరక్క గారు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తారు. భారముతో ఏకీభవించి ప్రార్థించండి. అద్భుత కార్యాలు ఈ టీవీ ముందు ఉండగానే కొంత తైలం దగ్గర పెట్టుకోండి, యేసు రక్తం నుదుటి మీద రాసుకోండి. ఏ రోగమైనా పారిపోతుంది, ఏ సమస్య అయినా కాలిపోతుంది. యేసునామములో కాలిపోవునుగాక. ప్రార్థిస్తాం మేమిద్దరము కలిసి. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రాలు. మా బిడ్డలకు నెమ్మది కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, శాంతి కలుగునుగాక. ఇప్పుడే 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 చీకటి మాంత్రిక దురాత్మ శక్తులు ఏ కుటుంబమును ఆవరించినాయో యేసునామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. మీలో ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఉండగానే కొంతమందికి రాత్రి నిద్ర పట్టట్లేదండి అన్నటువంటి వారు ఇక్కడ కనబడుతున్నారు. ఆత్మ వివేచనతో చెప్తున్నాను. మీలో కొంతమందికి రాత్రి కళ్ళు మూసుకోవాలంటే భయం వేస్తుందండి, అయ్యో ఆందోళన వేస్తుందండి, నిద్ర పట్టడం లేదండి, ఇల్లు విడిచిపెట్టాలనిపిస్తుందండి, ఇంట్లో కలిసి రావట్లేదు అనిపిస్తుందండి. చాలా మంది ఇలా అంటూ ఉంటున్నారు. యేసునామముల దయ్యమా, యేసునామముల ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తున్న సైతానా, యేసునామములో బిడ్డల కుటుంబాన్ని ఆందోళన కలిగిస్తున్న దయ్యపు కార్యాలు యేసును వెళ్ళిపోమని గద్దించి వందిస్తూ ఉన్నారు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఒక గ్లాసులో కొంత ఉప్పు వేసుకొని మంచినీళ్లు కలపండి. అందులో యేసు రక్తముగా మరి కొబ్బరి నూనెను 4 బొట్లు అందులో వేయండి. ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తా. ఈ జలములను మీరు మీ ఇంటి చుట్టూరు జల్లండి. ఏ ఇంట్లోనైతే వేదన ఉందో, ఏ ఇంట్లోనైతే దుఃఖం ఉందో, ఏ ఇంట్లోనైతే వేదనలు ఉన్నాయో, ఏ ఇంట్లోనైతే అయ్యో ఈ ఇల్లు మారాలనుకున్నాం, ఈ ఇల్లు అమ్మేయాలనుకున్నాం, మేము ఇంట్లోకి అద్దెకి వచ్చామయ్యా, ఇంతకుముందు విగ్రహాలు ఆరాధనలు చేశారయ్యా, అవేవో ప్రభావాలు మా బిడ్డల మీద కంటిందయ్యా అంటే నిజమే. ఆ శక్తుల ప్రభావాలు మీ బిడ్డల మీదకు వచ్చినాయేమో. ఇప్పుడే ఆ వాటర్ జల్లండి, యేసు రక్తం జల్లండి.
సుఖంగా ఈ రాత్రి మీరు నిద్రపోదురుగాక. మీకు నెమ్మది కలుగును గాక, సమాధానము కలుగును గాక. యేసునామములో ఆజ్ఞాపిస్తున్నా, యేసునామములో ఆజ్ఞాపిస్తున్నా. ఆందోళన కలిగిస్తున్న దయ్యమా, భార్య భర్తల మీద నెమ్మది లేకుండా చేస్తున్న దయ్యమా, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా చేస్తున్న దయ్యమా, స్కూల్స్ కు పోనీయకుండా చేస్తున్న చేతబడి దయ్యమా, బిడ్డలను ఆందోళన పరుస్తున్న చీకటి శక్తులారా యేసునామములో ఆజ్ఞాపిస్తున్నారా. వ్యాపారములో సాటి రాకుండా, కలిసి రాకుండా, ఆశీర్వాదము లేకుండా, అంతకంతగా నష్టాల్లో మునిగిపోతున్న పరిస్థితులు యేసునామములో మారాను పోలిన చేదైన స్థలములు ద్వారా పోవలసి ఉన్నానేమి. మారాను పోలిన చేదైన పరిస్థితులు గర్భఫలం లేదని దిగులు పడుతున్న సోదరి, నీ గర్భం స్వస్థపరచబడుగాక. ఆ తైలము ఒక 3 బొట్లు మంచినీళ్ళలో కలుపుకొని తాగేసేయమ్మా. యేసునామములో నీ భర్త గారికి కూడా ఇవ్వండి. అద్భుత గర్భఫలం మీకు కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక. ఇదిగో కడుపు నొప్పితో బాధపడుతున్న బిడ్డలారా, శరీర బలహీనతతో బాధపడుతున్న బిడ్డలారా, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలారా, వివాహ సంబంధం సరి అయినటువంటి అయ్యా ఇష్టపడనటువంటి దేవా వారికి కష్టముగా ఉన్న పరిస్థితులు మార్చి సరి అయిన పరిస్థితిని, సరి అయిన వివాహ బంధం బిడ్డలకు దాయిచ్చి నీవు సేవ చేయాలనుకొని అలాగనే ఉద్యోగం చేయాలా, సేవ చేయాలా, పని చేయాలా, చదువుకోవాలనే ఆందోళన పడుతున్న వారికి యేసు నామములో ఒక మంచి చక్కటి స్థిర తీర్మానం కలుగును గాక. ప్రార్థన చేద్దాం. అక్క ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడవైన మా గొప్ప దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో అయా మరి ఒక సందేశమును బిడ్డలు వినడానికి కృపను అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రాలు. మరి ఒక సమయం నాయన నీ బిడ్డల కొరకు అయా వారి కుటుంబాలలో ప్రార్థించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు ఈ వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఏకీభవించిన ప్రతి బిడ్డ జీవితంలో, ప్రతి కుటుంబంలో నీ కార్యం యేసు నామములో జరుగును గాక తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా ఇప్పుడే బిడ్డలలో నూతన కార్యములు ప్రారంభించిన ఆయన నీవే నూతనముగా జరిగించమని ప్రార్థిస్తున్నాము. స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నీ రాకడ కొరకు సిద్ధపరచమని అయ్యా ఈ ప్రకటన గ్రంథ సందేశములు ప్రతి ఒక్కరు కూడా వినగలగడానికి నాయన ఆత్మీయ చెవులను మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు ప్రశస్తనామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా యేసు నామమున వందనములు తెలియజేస్తున్నాము. జనవరి 11వ తారీఖున జరగబోయేటువంటి అమావాస్య కూటమునకు మీ ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎలాంటి శోధన, బాధలు, వేదనలు, కుటుంబాలలో నెమ్మది లేనటువంటి పరిస్థితులు, చీడ పీడ దురాత్మ శక్తుల చేత బాధింపబడుతున్నారా? రేపు 11వ తారీఖున తప్పకుండా ఈ ప్రార్థనలో పాలు పొందండి. మీ జీవితంలో, కుటుంబాలలో ప్రతి అమావాస్య యేసు నామములో తొలగిపోవునట్లుగా మీ అందరి కొరకు ప్రార్థనాపూర్వకంగా మేమందరం కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాము. తప్పకుండా వచ్చి కలుసుకొని దైవాశీర్వాదములు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. స్థలం అండి ఏసీ కాలేజీలో, లా కాలేజీలో ఏర్పాటు చేయబడినటువంటి హాల్లో ఏర్పాటు చేయబడినటువంటి కూడికకు ప్రతి ఒక్కరూ కలుసుకొనండి. 11, 12, 13 3 తారీఖులలో మరి 3 రోజులు జరగబోయేటువంటి ఈ సభలలో మీరందరూ పాల్పొంది దైవాశీర్వాదములు పొందవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఆమేన్. మా నాన్నగారైన కలమల పురుషోత్తం గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన సందేశములు, డివిడీలు, గ్రంథములు, కరపత్రికలు మరియు బైబిల్ కాలేజ్ కోర్సుల కొరకు సంప్రదించవలసిన చిరునామా హోలీ స్పిరిట్ ఫౌండేషన్, వెంగళాయపాలెం, వయా నల్లపాడు, గుంటూరు 522005, ఆంధ్రప్రదేశ్. ప్రభు మనలను దీవించును గాక. ఆమేన్.